టూరిజం శాఖలో ఉన్న నీరా కేఫ్ను తెలంగాణ గీత పారిశ్రామిక సహకార సంస్థలో చేర్చినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి గౌడ సంఘ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. టీపీసీసీ రాష్ట్ర గీత కార్మిక విభాగం చైర్మన్ కేశం నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో పీపుల్ ప్లాజాలోని నీరా కేఫ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ గౌడ్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్లకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం, నీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కేశం నాగరాజు గౌడ్ మాట్లాడుతూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గౌడ కులస్తులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఆయన 5 ఏళ్లు మంత్రిగా ఉన్నప్పుడు కనిపించని సమస్యలు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కనిపిస్తున్నాయని మండిపడ్డారు. జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న గౌడ్ పేరుతో పాటు ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై పెట్టాలని వారు అధికారంలో ఉన్నప్పుడు సోయలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది మాత్రమే పూర్తయిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేందుకు కట్టుబడి పనిచేస్తున్నామన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు సమస్య ఏదైనా ఉంటే మెమోరాండం ఇవ్వాలని, దానికి ప్రజాప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. కానీ ఆయన నీరా కేఫ్లో కూర్చొని గౌడ కులస్తులను రెచ్చగొట్టే మాటలు మానుకోవాలని హితవు పలికారు. గౌడ కులస్తులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. గౌడ కులస్తులు రాజకీయ ఉచ్చుల్లో పడవద్దని సూచించారు. రాష్ట్రంలో 10 సంవత్సరాల వరకు ప్రభుత్వం ఉండి ఈరోజు శ్రీనివాస్ గౌడ్ అన్న మంత్రిగా ఉన్నాడు. దీనికి సంబంధించిన ఎక్సైజ్ శాఖకు సంబంధించి వారు ఉన్నప్పుడు కూడా మేము గతంలో ఏ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కానీ గౌడ సంఘాలు కానీ ఎప్పుడన్నా కానీ రిప్రజెంటేషన్ మాత్రమే ఇచ్చేది. కానీ ఆయన సాక్షాత్తు మాజీ మంత్రి అయి కూడా ఈరోజు ఈ నీరా కేఫ్లో మీటింగ్లు పెట్టి చెలో జనగామనడము, మరి ఇక్కడ ప్రాంతంలో గౌడ్లని మేనిఫెస్టో పెట్టి వచ్చి కూడా 13 మాసాలు 14 మాసాలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. మేము ఇచ్చిన మేనిఫెస్టోలో వచ్చినాయి ఖచ్చితంగా నెరవేరుస్తాం. కానీ ప్రభుత్వం గతంలో ఉన్న వాళ్ళు మీరే ఉన్నారు కదా, రాష్ట్ర మంత్రిగా ఉన్నారు కదా, ఆ రోజు ట్యాంకు బండి మీద పెడతా అంటే ఎవరైనా వద్దన్నామా? లేకపోతే నీరా కేఫ్ని టైట్ ఆపర్సలు కలుపుతంటే వద్దన్నామా? జనగాం జిల్లాని పాపన్న పేరు పెడతాంటే వద్దన్నామా? నువ్వే మంత్రిగా ఉన్నావు 5 సంవత్సరాలు. కానీ ఈ రోజు నువ్వు ఒక గౌడ సంఘం నాయకుడిగా, ఒక గౌడ సంఘానికి అధ్యక్షునిగా రోజు మీటింగ్లు పెట్టడం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి నువ్వు ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వంతోన అనేక మంది కూడా లక్షలాది మంది వృత్తిపై ఆధారపడి ఉండి గ్రామాల్లో ఈ యొక్క వృత్తి లేకపోతే జీవించడానికి కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నీవు రోడ్డు మీదకి వచ్చి బహిరంగ సభలు అంటావు, చెలో జిల్లాలంటావు. ఈరోజు జరుగుతున్నది చూస్తే హాస్యాస్పదం అవుతుంది. ఆ రోజు నువ్వు మంత్రి అయినప్పుడు కూడా అన్ని సంఘాలకు నువ్వు చెప్పినావు. ఏమని చెప్పినావు? నేను మంత్రిగా ఉన్నా, ప్రతిదీ ఏదన్నా ఉంటే నాకు రిప్రజెంటేషన్ ఇవ్వండి, బయట మాట్లాడొద్దని చెప్పి నువ్వు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అవి మర్చిపోయినట్టున్నావు. ఈరోజు ఒక పీసీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ అని ఉన్నాడు. ఈరోజు అత్యంతగా బీసీ మంత్రిగా, రవాణా మంత్రిగా పొన్నం ప్రభాకర్ ఉన్నాడు. రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్గా మన మధుయాస్ కన్నా ఉన్నాడు. ఇంతమంది పెట్టుకొని ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ప్రతిదీ నెరవేరుస్తాం. నేను గౌడ సంఘాలకు కూడా చేతులు జోడించి మొక్కుతున్నా. 100%గా మీరు ఎన్ని సంఘాలు ఉన్నో అందరూ కూడా మీరంతా పోరాటం చేస్తూ గౌడ్ల సమస్యల మీద పోరాటం చేస్తూ ముందుకు సాగినటువంటి వ్యక్తులు. మీకందరికి కూడా చేతులు జోడించి మొక్కుతా. ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో గౌడ్లకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. రాజకీయ ఉచ్చుల్లో పడకండి దయచేసి. ఎందుకంటే మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్న, మాజీ మంత్రి వాళ్ళు శ్రీనివాస్ గౌడ్ అన్నారు, నేను కూడా చాలా సంవత్సరాల నుండి చూస్తున్నా. కానీ ఇలాంటి వ్యవహారం చూడలే ఇప్పుడు.